ఫస్ట్ క్లాస్. అమ్మా బాబు బాబు అమ్మా, ఏం బాబు? నువ్వు రోజు దేవుణ్ణి ఏమని ముక్కుంటావు చెప్పు. ఏముంది బాబు, నువ్వు చిరంజీవిపై లక్షణంగా వర్ధిల్లాలని, నీకు త్వరగా వివాహం కావాలని, పిల్లా జల్లతో ఈ ఇల్లు కళకళలాడుతుంటే చూసి ఆనందించాలని. అది కాదమ్మా, ఇంకా నువ్వు గొప్పవాడివి కావాలి, 10 మందిలో మంచి పేరు సంపాదించాలి. అది కాదమ్మా, ఇంకా ఇంతకన్నా నేను కోరుకునేది ఏముంది బాబు? ఇవన్నీ ఎప్పుడో జరిగేవమ్మా, ఇప్పుడు వెంటనే జరగాలని కోరుకున్న దేవుడు చెప్పు. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి. అమ్మా బాబు అమ్మా, అదేనమ్మా అమ్మ అంటే. అమ్మా, నువ్వన్నీ నా కోసమే కోరుకున్నావు గాని నీ కోసం ఒక్కటైనా కోరుకున్నావు చెప్పు. నువ్వేనా సర్వస్వం, నీకన్నా నాకు ఇంకేం కావాలరా? అందుకేనమ్మా దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. అమ్మా, అబ్బా, కంగ్రాచులేషన్స్ గురు. గురు, మరీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు కాబట్టి నేనేం కోరుకుంటే నాకు ఇవ్వాలి. బుజ్జాయ్, నీకేం కావాలో కోరుకుంటున్నా. హోటల్, సినిమా, టిఫిన్. మీ అమ్మ తిట్టు. అది మామూలే కదా, నువ్వు రా గురు. వస్తారమ్మా. గురు, మా అమ్మ ప్రాణాలు తీసి మోటార్ కొనిపిస్తున్నానని ఇన్నాళ్ళు వెనక కూర్చోవడం తప్ప ముందు కూర్చునే భాగ్యమే కలగలేదు. నీకు పరిస్థితులు నూరుకున్నాను గురు. అట్లీస్ట్ ఇదైనా పాస్ అవ్వాలి. నా ప్రియులను వెనకాల కూర్చోబెట్టుకుని అలా చంద్రమండలానికి వెళ్తావా? అమ్మా శేఖర్ పెట్టాడు మా ఫస్ట్ క్లాస్. చాలా సంతోషం బాబు. నాయనా శేఖర్, మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను ఇంత వాణ్ణి చేసింది. నువ్వు త్వరలోనే మంచి ఉద్యోగం చూసుకో. అలాగే పెద్దమ్మా. మరి నువ్వేం పాస్ అయ్యావురా? అదే నా మీద కోపం వచ్చి వాళ్ళు నన్ను ఫెయిల్ చేస్తారమ్మా. ఆఘోరించావు గాని మీ నాన్నగారికి ఉత్తరం పోస్ట్ చేసిరా. ఎందుకు పెద్దమ్మా? పెదనాన్ని ఉద్యోగం మానేసి రమ్మని వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. అలాగేలే, నీకు ఉద్యోగం వచ్చాక చూద్దాం. మా అమ్మ కూడా తెలుసుకొని నువ్వు కొట్టుకోను కానీ. జానకమ్మా, ఓ జానకమ్మా. కొడుకు చదువు పూర్తి అయ్యింది, ఉద్యోగం ఏమో వాడే చూసుకుంటాడు. నువ్వు చూడాల్సింది కూడా చూడు. మరి ఏం చూసేది ఏముందమ్మా? కోడలమ్మా. మరి అనుకుంటే ఏముంది? అంతేలే, మనం చూసేది ఏముంది? అలాగరు అంతే. ఇలా కాదు చెప్పాలి. బాగుంది. ఈ రోజు మీ బాబు సొత్తు అనుకున్నావా? నో నో నో, మా మామగారి సొత్తు అనుకున్నా. అదేవిడు గురు? అంటే వాళ్ళ బాబు గారి సొత్తురా. అబ్బో అబ్బో, కాంబినేషన్ బాగా కుదిరింది. నార్మల్ అంటున్నారా? ఆడవాళ్ళ నోరు ముయ్యడం అయ్యేదా గురు? ఇడియట్. అది మీ పేరా అండి? భలే భలే, పేరు భలే ఉంది. యూ మంకీ. మళ్ళీ ఏదో అంటున్నారు. వాళ్ళ ఇంటి పేర్రా. ఇంటి పేరా? ఎంత మంచి పేరు. యూ బ్లడీ అమ్మాయి. దీని పేరేమిటి? గోవరి పేరు. చెప్తాను. అది కరెక్ట్. ఏమిటి నువ్వు చెప్పేది? బుద్ధి. ఏం మిస్టర్, ఒంట్లో ఎలా ఉంది? ఏం లూజుగా లేదు, గట్టిగా ఉంది. నీకు లూజు ఒంట్లో కాదు, ఇక్కడ. అయ్యో పాపం, అయితే పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాం. తమరు కూడా అక్కడికేనా? ఓఎస్, నీ పుట్టి వాళ్ళు ఎంతమందికి తెచ్చావు? దారి చూపించండి. హలో ఎస్. పిచ్చి దెబ్బ కొట్టింది, పిచ్చిది. నువ్వు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళవలసినేమో. జానికమ్మ, ఒంటి నగలు అమ్ముకుని నానాగచాట్లు పడ్డావు. తిన్నావో తినలేదు. ఏ కష్టం తెలియకుండా అబ్బాయిని మాత్రం పెంచి ఇంత వాడిని చేసి. కేవలం నా కష్టమే కాదు రంగమ్మ, నువ్వు చేసిన సహాయం సామాన్యమా? ఇంటి అద్దె తీసుకోకపోగా ఎన్నిసార్లు ఆదుకున్నావు. అబ్బాయి తప్పకుండా నీ రుణం తీరుస్తాడు. అవును పెద్దమ్మ, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాం. అబ్బాయి రాజశేఖరం. హిందీ మాస్టరా, రండి 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 మాస్టర్ రండి. ఏమో మై హార్ట్ కాండోలెన్సెస్.
ఏమిటి మాస్టర్ ఏమైంది? అదే రోయ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టుగా. కంగ్రాచులేషన్స్ వచ్చిన దెబ్బలా ఇది. ఈ ఇంగ్లీష్ భాషలో వచ్చిన చిక్కే ఇది. నాకు అన్ని పదాలు ఒకటిగానే ఉంటాయి. ఏమమ్మా జానకమ్మ, మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. హిందీలో కూడా ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు. నాకు ఎంత పేరు, ఎంత గర్వం. ఒక్కసారి ఆశీర్వదించి పోదామని వచ్చాను. ఒట్టి ఆశీర్వాదమే కాదండి, అబ్బాయికి ఏదన్నా ఉద్యోగం కూడా చూపించాలి. రాజశేఖరానికి ఏమిటమ్మా, ఒక్క అప్లికేషన్ పడేస్తే 100 ఉద్యోగాలు కాసుకొని ఉంటాయి. అది కాదు మాస్టారు, ప్రస్తుతానికి ఏదైనా ఒక ఉద్యోగం చూస్తైనా సరే. ట్యూషన్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ శ్రీహరిరావు గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పాలంటే అవి వెంటడు స్ట్రైట్. కానీ ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఏం సార్? నాకేదో పినకట, నోస్ పౌడర్ స్మెల్ అట. నోస్ పౌడరా? అదే ముక్కు పడేయా. అదే ఈ రోజుల్లో పిల్లలకు చదువా కావాల్సింది. మాస్టర్ మీరేమనుకోకపోతే ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి. నేను ఇప్పించండి. ఇదిగో ఈ కార్డు తీసుకొని శ్రీహరిరావు గారి దగ్గరికి వెళ్ళు. రాజశేఖరం, నువ్వు గనక ఆ అమ్మాయికి నచ్చావంటే ఉద్యోగం ఖాయమే. అమ్మా జానకమ్మ, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. అంతా మీ సలవ. మందే ఉంది, అంతా వాడి దయ. వస్తానమ్మా. మంచిదండి. మిస్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ హిందీ ట్యూషన్ మాస్టర్ కావాలన్నారట. నువ్వు ట్యూషన్ మాస్టరా? నాన్ సెన్స్. అయ్యో అయ్యో అయ్యో, నేను హిందీలో విశారద పాస్ అయ్యానండి. నువ్వెవరో, ఏం పాస్ అయ్యావో నాకంతా తెలుసు. రోడ్డు మీద చేసిన అల్లరి చాలక పైగా ఇంటికి కూడా వచ్చావా? మా నాన్నగారితో చెప్పానంటే ఉద్యోగం కాదు, ఊదికి పంపిస్తారు. మర్యాదగా బయటకు వెళ్ళు. అంత మాట అక్కర్లేదు, నేనే వెళ్తాను. చూడండి, మీరు ఏమంటున్నారో ఎవరినంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. పైగా మీరు నన్ను చూశానంటున్నారు. నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి. మిస్టర్, బుకాయించుకో. అబ్బే, నువ్వు నన్ను చూడలేదు. నువ్వు నీ స్నేహితుడు మోటార్ సైకిల్ మీద రాలేదు. నన్ను నోటుకు తిట్టలేదు. నేనా? నా స్నేహితుడా? మోటార్ సైకిలా? అరే సైతాన్, వాడేనండి, వాడే. మిస్టర్, వాడెవరో కాదు, నువ్వే. సారీ భగవంతుడా, ఇదేనండి వాడితో వచ్చిన అవస్థ. మా అమ్మ కూడా మీలాగే పొరపాటు పడి వాడే నేను అనుకుని ఎప్పుడూ తిడుతూ ఉంటుందండి. వాడికి ఉద్యోగం, సద్యోగం, ఇల్లు, వాకిలి, బరువు, బాధ్యత ఏమీ లేవండి. ఇలా బలాదురుగా తిరగడం, నానా అల్లరి చేయడం, నా కొంప ముచ్చటం, వెధవన్నర వెధవని. మరైతే వాడెవరండి? ఇంకెవరండి? నా ప్రాణాలు తీయడానికి నాతో పాటు పుట్టాడు మా అమ్మ కడుపు. ఏమండి, మీకు నిజం చెబుతున్నాను, వాడు నాకు అన్నా కాదు, తమ్ముడు కాదు, పుట్టడమే పెద్ద ప్రాబ్లం గా పుట్టారండి. పుల్లు కా పట్టా కహీ కా, ఖాన్దాన్ కా నామ్ బర్బాద్ కియా, బద్మాష్, బడా చోర్, బేవకూఫ్. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి. అర్థం కాకపోవడమే మంచిదండి. ఓ ఐఎమ్ సారీ, మీకు హిందీ రాదు కదూ. వాడికి నాకు తేడా ఏమిటంటే, వాడికి ఒక్క ముక్క హిందీ రాదు, నాకొచ్చు. వాడి పేరు చంద్రశేఖరం, నా పేరు రాజశేఖరం. ఇది తప్ప ఒడ్డు, పొడుగు, రంగు, క్రాపు అంతా నేనేనండి. దీంతోనే చస్తున్నాను. ఐఎమ్ సారీ. మీరెందుకండి సారీ? వాడే వచ్చి మీ కాళ్ళ మీద పడి లెంపలు వేసుకుని సారీ సారీ అని క్షమాపణ చెప్పేట్టు చేస్తాను. వస్తాను. లేదండి, వాడొచ్చి క్షమాపణ చెబితేనే నా ఉద్యోగ ప్రసక్తి, అంతే. నిజంగా క్షమాపణ చెప్పిస్తారా? నిజం నిజం నిజం, ముమ్మాటికి నిజం. అయితే రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను. రండి. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వీరు రాజశేఖరం గారని హిందీ మాస్టర్. నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు. నమస్కారం. నమస్తే నమస్తే. ఎంతవరకు చదువుకున్నారు? ఎంఎస్సీ పాస్ అయ్యానండి. హిందీలో విశారద కూడా పాస్ అయ్యానండి. గుడ్, వెరీ గుడ్. ఇది కాకుండా వేరే ఉద్యోగం ఏదైనా చేస్తున్నారా? ఇదేనండి ప్రథమ ప్రయత్నం. బయటి బై మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు నాకు ఊహ రాకుండానే పోయారండి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. చూడండి, మీకు ఉద్యోగం ఇవ్వటం వరకే నా పని. చెక్ ఇవ్వడం కూడా మీ పని డాడీ. చదువుకోవటం కూడా నా పని ఏమిటి? మన ఇద్దరు పని కాదు, మాస్టర్ గారి పని. చూడండి, ఇవాళ చాలా మంచి రోజు. ప్రారంభిద్దామా ట్యూషన్?
ఇదిగో మాస్టారు, మీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యోగం మీకు ఖాయం కాదు. అదెంత పనండి, రేపే క్షమాపణ చెప్పించేస్తాను. వస్తాను. ఓకే. మాస్టారు, ఏమండి? రేపు నేను ఇంట్లో ఉండలేదండి, మా ఎస్టేట్కి వెళ్తున్నాను. పోనండి, వాడు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు. చేసిన విధవ పనికి ఆ మాత్రం రాలేడు, దచ్చినట్టు వస్తాడు. వస్తాడు. ఓకే. అదే చూడండి, మీరు మాత్రం వాడిని సులభంగా వదలకండి. బాగా బుద్ధి చెప్పి మరీ పంపండి. రానివ్వండి, గట్టిగా బుద్ధి చెప్తాను. భలే గురు, అవసరానికి అర్జెంట్ గా ఒక అన్నగారిని పుట్టించేసావు అనమాట. నువ్వు మొత్తానికి పెద్ద యాక్టర్ గురు. అటు అన్న పాత్ర ఇటు తమ్ముని పాత్ర పట్టుపడకుండా పోషించేస్తున్నావు. నేను ఏ ఒక్క పాత్ర పోషించలేనే పాపం. ఒరేయ్ బుజ్జాయ్, ఆ మాటకొస్తే అందరూ యాక్టర్ లేరా? ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు. ఒకరు బయటికి కనిపించేవారు, మరొకరు లోపల ఉండేవారు. అయినా గురు, అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వేట పెట్టుకురు. నాకు తెలియగలుగుతాను. నాటకం మొదలెట్టిన తర్వాత శుభం దాకా ఆడాల్సిందేగా. అవునులే గురు, కరెక్ట్. గురు వచ్చేస్తుంది. కమాన్ స్టార్ట్. హై మా అన్నయ్య చెప్పాడు. ఏమని? మీ శోభకు నీతో ఏదో చాలా అర్జెంటు పనిందట, వెంటనే వెళ్ళి కలుసుకో అని. చెప్పండి, మీకేం కావాలో చేస్తాను. ఏ మిస్టర్, మాట్లాడుతున్నావా? ఓ బాగా ఆడతానండి. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్, షటిల్ కాక్. ప్లీజ్ స్టాప్. ఏమండి, మీకేమన్నా నేర్పాలా? చెప్పండి, మీకే ఆట కావాలన్నా నేర్పుతాను. 3 రోజులు ప్రాక్టీస్, 4వ రోజు మరిద్దరికి మ్యాచ్. మీరు గెలుస్తారు, నేను ఓడిపోతాను. నాన్సెన్స్. ఇదేనా మీ అన్నయ్య నీకు చెప్పింది? ఒట్టు, మా అన్నయ్య ఇంతకన్నా నాకేం నేర్పలేదండి. అయితే వెళ్ళి మీ అన్నయ్యనే పిలుచుకురా. ఏమండి, వాడికి ఏ ఆటలో రావండి. వాడు వట్టి వెర్రి వెంగళప్ప. ఆహా, తమరండి? నాకేమండి, మా అమ్మ ఇప్పటికీ అంటుంది, ఊరే నువ్వు చాలా గడుగ్గాయివిరా అని. చూడండి గడుగ్గాయి గారు, మీ గడుస్తనం నా దగ్గర సాగదు. 2వ రోజే కదండి, ఏది సాగుతుందో ఏది సాగదో అప్పుడే ఎలా తెలుస్తుందండి. షటప్పా. ఏమండి, స్టార్టింగ్ ట్రబులా? ఉండండి, నేను ట్రై చేస్తాను. ఏం అక్కర్లేదు. ఊరుకోండి, వానెట్ ఎత్తి ఏం మిస్టేక్ ఉందో చూస్తాను. గోవిందా, ఇక ఇదేం కదులుతుంది? ఇవాళ మీరు అడవిలోనే కాపురం. ఏమైంది? ఏమైందంటే, అదిగో ఆ ప్లగ్ ఉంది చూశారు, అది అది ఇదేమిటి? ఇదా? ఓ ఐఎమ్ సారీ. ఇక ఈ ఇంజిన్ ఆడదు, కారు నడవదు. కారు నడవకపోతే పర్వాలేదు, నువ్వు నడు. వెళ్ళమంటారా? తక్షణం. వెళ్ళొచ్చు, కానీ తర్వాత మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. ఏమండి, ఈ ప్రాంతాల ఈ అడవిలో చిరుతలు ఉంటాయండి. ఏమిటి? ఇంకాస్తుంటే ఈ ఎలుగు పంటలు వస్తాయండి. వాటి సంగతి మీకు తెలుసుగా? తెలీదు? ఇంకాస్త చీకటి పడితే ఇంతింత నక్కలు, అంతంత తోడేళ్లు కూడా వస్తాయండి. ఏమండి, పర్లేదండి, భయపడకండి, నేనుండగా మీకెందుకండి. ఏమండి, భయపడకండి. పడిపోయింది రోయ్. నువ్వు వచ్చిన అరుపులకి బెదిరిపోయి మోసపోయింది. ఏదైనా బోటు పెడదాం. మరీ మీద పడిపోతుంది రోయ్. ఏమిట్రా అది? ముందా కార్ రిపేర్ చేయరా. నేనే పాడు చేశాను కదా, నేనే బాగు చేస్తాను. నా కారు రిపేరే, ఈ కారు రిపేరే. అమ్మా గురు, అదే గురు. ఓకే, కారు రెడీ. ఈ స్థితిలో ఉన్న అమ్మాయిని వదిలి వెళ్ళిపోవడమా? నా నా ఏంటి గురు, హార్ట్ ఏమైనా కొంచెం లీక్ అయిందా? ఒరే, హార్ట్ ఎక్కడుందిరా? ఇంకా ఎప్పుడో తీసేసుకుంది. నాకు తెలిసిలే గురు, లవ్ దాకా లాక్కెళ్ళిపోతుందని.
ఒరే బుజ్జాయ్, నిజం చెప్పనా, ఈ అమ్మాయి నిజంగా నా కోసమే పుట్టి. అయితే ఇంకేం గురు, కారు స్టార్ట్ చేయి, అమ్మతో తీసుకెళ్ళి ఇదిగో నీ కోడలో అప్పుడేద్దాం. గురు గురు కదులుతోంది గురు. అల్లల్లా అంటోంది దాని భావము. దాహం వేస్తుందేమో రా పాపం. దాహం లేని చోట దాహం దాహం అంటే ఎట్టా? ఒరే ఎక్కడన్నా దొరుకుతాయేమో, నీళ్ళుంటే తీసుకురా పాపం. నేనా వాళ్ళంటాడే, కావాలంటే నువ్వు వెళ్దాం. నేనా? లేకపోతే భయం. పెట్ట గట్టిదే, ఫూల్స్ చేసిందిరా. నువ్వు మాత్రం బెటర్ లక్ నెక్స్ట్ టైం. విష్ బెస్ట్ ఆఫ్ లక్.